పోలీసులు అంతరాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ ఎం రాజేష్ చంద్ర బుధవారం వెల్లడించారు. 2 నిందితులను అరెస్ట్ చేయగా మరో 2 పరారులో ఉన్నారని తెలిపారు. వీరి నుండి ద్విచక్ర వాహనం, దొంగతనాలకు ఉపయోగించే పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా మెయిన్ రోడ్ పక్కన ఉన్న షట్టర్లను లేపి దొంగతనాలకు పాల్పడినట్లు విచారణలు తేలింది. గతంలో జగిత్యాల, మెట్పల్లి ప్రాంతాల్లో కూడా వీరు చోరీలకు పాల్పడినట్లు ఎస్పీ వివరించారు. ఈ నెల ఇంటర్వ్యూనింగ్ నైట్ లో మన కామారెడ్డి జిల్లాలో కొన్ని షట్టర్ లిఫ్టింగ్స్ 4 చోట్ల మనకు రిపోర్ట్ అయింది. అదేవిధంగా అదే రోజు 2 బైక్స్ కూడా పోయినట్టుగా మనకు కేసు దాఖలైంది. దాని నుంచి లీడ్ తీసుకొని సీసీ కెమెరాస్ అన్ని చెక్ చేసుకుంటూ ఇమీడియట్గా కొన్ని టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అండ్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు కలిపి కొన్ని టీమ్స్ ఏర్పాటు చేసుకోవడం, ఆ టీంలతోటి మొత్తం వర్కౌట్ చేసుకుంటే ఇది ఒక ఇంట్రెస్టేటింగ్ గ్యాంగ్గా మనకు తెలిసింది. ఈ గ్యాంగ్లో మొత్తం 4 సభ్యుల్లో ఇంకా సభ్యులు మనకు దొరకడం జరిగింది. మిగతా 2 కోసం కూడా గాలింపు చర్యలు ఉన్నాయి. ఈ గ్యాంగ్ ఈ 4 సభ్యులు కలిసి ఇది చేయడం మొదటిసారి, కానీ వీళ్ళు ఇండివిజువల్గా అనేక అఫెన్సెస్ చేయడం జరిగింది. అండ్ గతంలో కూడా ఈ గ్యాంగ్ వాళ్ళు మెట్పల్లి, జగిత్యాలలో కూడా 6 అఫెన్సెస్ లో ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 2 కూడా ఇప్పుడు మన కస్టడీలో ఉన్న 2 కూడా మహారాష్ట్రలోని హింగోలి డిస్ట్రిక్ట్ కి సంబంధించిన వాళ్ళు. 2 కూడా ఏజ్ రీత్యా జువెనైల్స్. వీళ్ళిద్దరు కూడా వీళ్ళకి ఒక ఆపరేటర్ ఉన్నాడు. ఈ ఆపరేటర్ ఆధ్వర్యంలో వీళ్ళు కొన్ని గ్యాంగ్స్ లాగా ఏర్పాటు చేసుకొని వాళ్ళు వేరు చోట్లలో తిరగడం జరుగుతూ ఉంది. ఈ గ్యాంగ్ లో సభ్యులు కూడా ఇది అఫెన్స్ కమిట్ చేసిన తర్వాత మహారాష్ట్రకి వెళ్ళి మళ్ళీ వాళ్ళు తిరిగి మన తెలంగాణకు వచ్చి మన తెలంగాణ కూడా వేరే ప్లేసెస్లో కూడా తిరగడం జరిగింది. వీళ్ళు డిఫరెంట్ మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేస్తూ ఉన్నారు. మన కామారెడ్డిలో షటిల్ లిఫ్టింగ్ చేసినప్పుడు వాళ్ళు ట్రైన్ రూట్ ద్వారా రావడము, ఆయన వెళ్ళేటప్పుడు బై రోడ్ వెళ్ళడం జరిగింది. మన దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళు ఒక బైక్ని థెఫ్ట్ చేసుకొని దాంతో రావడం జరిగింది. ఆయన వెళ్ళిపోయేటప్పుడు ఆ రోజు రాత్రి మన వెహికల్ చెకింగ్ నడుస్తూ ఉంటే మన పోలీస్ పార్టీని చూసి ఆ వెహికల్ అక్కడే పొదలో పడేసి వాళ్ళు అది మిగతా కాలనీస్ నుంచి ఆ వెహికల్ చెకింగ్ దాటుకొని మరొక ప్లేస్కి వెళ్ళి అక్కడ ఇంకొక వెహికల్ థెఫ్ట్ చేసుకొని అక్కడ నుంచి నిజామాబాద్ వెళ్ళడం జరిగింది. నిజామాబాద్లో కూడా ఒక అఫెన్స్ కమిట్ చేసుకొని వాళ్ళు ట్రైన్ రూట్ ద్వారా వాళ్ళు మహారాష్ట్రకి వెళ్ళిపోయినట్టుగా మనకు మొత్తం సీసీ కెమెరా ఫుటేజ్ ద్వారా తెలుస్తూ ఉంది. మూగ జీవాలైన కోతులపై గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేశారు. ఆపై మరణించిన అపస్మారక స్థితికి చేరుకున్న 10ల సంఖ్యలో కోతులను రోడ్డు పక్కన పారేసి వెళ్లిపోయారు. కామారెడ్డి జిల్లా బిక్కునూరు మండలంలోని అంతంపల్లి గ్రామ శివార్లో ఈ ఘటన జరిగింది. అంతంపల్లి గ్రామ శివార్లో 44వ జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న సర్వీస్ రోడ్డుపై 25 కోతులు నిర్జీవంగా పడి ఉండడాన్ని స్థానికులు పరిశీలించగా వాటిలో 15 కోతులు మరణించగా మిగిలినవి మైకంలో ఉన్నాయి. స్థానికులు సమాచారంతో పశు వైద్య సిబ్బంది ఆ కోతులను పరిశీలించి మత్తు వలడానికి వాటికి ఇంజెక్షన్లు చేశారు. ఇక మరణించిన కోతులను స్థానికులు సమీపంలో పూడ్చిపెట్టారు. కాగా కోతులను ఎక్కడో పట్టుకొచ్చి తమ గ్రామం వద్ద వదిలేస్తున్నారని, అటవీ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదని సర్పంచ్ మంజుల ఆవేదన వ్యక్తం చేశారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.